నేను గౌతమ్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. టిమ్స్లో 150 ఐసీయూ బెడ్లను ప్రారంభించిన మంత్రి కె తారక రామారావు. నేను మీకు బానిసను కాదు, ఉద్యమ సహచరుడినంటూ కేసీఆర్పై ఈటల ఫైర్. ఈటలను పార్టీ ఎంతగానో గౌరవించింది, కానీ కేసీఆర్పై అసత్య ప్రచారాలకు తెరదీశారన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి. దేశంలో తగ్గుముఖం పడుతున్న కరోనా కేసులు. నిన్న కొత్తగా 1,32,364 కొత్త కేసులు నమోదు. రాష్ట్రంలో రాగల 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం వెల్లడించిన హైదరాబాద్ వాతావరణ శాఖ. ఇక వివరాలు. 2 రోజులు ఆలస్యంగా జూన్ 3న కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు దేశంలో మరికొన్ని ప్రాంతాలకు విస్తరించాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ వెల్లడించింది. కేరళలోని మిగిలిన భాగాలు, దక్షిణ కర్ణాటక, ఉత్తర కర్ణాటకలోని పలు ప్రాంతాలు, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో రుతుపవనాలు ప్రవేశించాయని ఐఎండీ వివరించింది. కాగా రేపటికి అరేబియా తీరం మొత్తం వ్యాప్తించడమే కాకుండా ఏపీలోని రాయలసీమ వ్యాప్తంగా రుతుపవనాలు విస్తరిస్తాయని పేర్కొంది. సాధారణంగా మహారాష్ట్రకు జూన్ 7 నాటికి నైరుతి రుతుపవనాలు రావాల్సి ఉండగా ప్రతికూల వాతావరణం కారణంగా ఈ నెల 11న రుతుపవనాలు మహారాష్ట్రను తాకుతున్నాయని ఐఎండీ తెలిపింది. గచ్చిబౌలి టిమ్స్ను రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు సందర్శించారు. ఈ సందర్భంగా ఐసీయూ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 150 ఐసీయూ బెడ్లను ప్రారంభించారు. అనంతరం కరోనా వార్డులను మంత్రి కేటీఆర్ కలియదిరిగారు. కరోనా బాధితులను పరామర్శించి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వార్డుల్లో అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే 1200 బెడ్స్తో కరోనా రోగులకు సేవలు అందుతున్నాయని, కొత్తగా ప్రారంభించిన 150 పడకలను 15 కోట్లతో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఐసీయూ సభ్యులకు మంత్రి కేటీఆర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్ ప్రసంగించారు. ప్రస్తుతం లాక్డౌన్ ముగిసేలోగా 2వ దశ తీవ్రత తగ్గే అవకాశం ఉందన్నారు. మళ్లీ సాధారణ జీవనం గడిపే అవకాశాలున్నట్లు వైద్యులు అంచనా వేస్తున్నారు. కరోనా విజృంభించినప్పటి నుంచి విరామం లేకుండా వైద్య సేవలు అందిస్తున్న వైద్య సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇంటింటి సర్వే ద్వారా నివారణ చర్యలు చేపట్టామన్నారు. సూపర్ స్ప్రెడర్స్కు ప్రాధాన్యత క్రమంలో టీకాలు ఇస్తున్నామని తెలిపారు. ఏప్రిల్ మాసం నుంచి 2వ వేవ్ రావడం, దానికి కూడా ఇప్పుడిప్పుడే తగ్గుముఖం బట్టి ఇప్పుడిప్పుడే కోలుకోవడం జరుగుతూ ఉంది. ఈ లాక్డౌన్ అయిపోయే సమయానికల్లా 9 తారీఖు కల్లా బహుశా డాక్టర్లు చెప్తున్న ప్రకారం, వైద్య నిపుణులు చెప్తున్న ప్రకారం ఈ 2వ వేవ్ కూడా తగ్గుముఖం పట్టొచ్చు. అంటే మొత్తంగా పోకపోయినా తీవ్రత చాలా వరకు తగ్గి ప్రజలు మళ్ళీ శాయశక్తుల అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ తమ దైనందిన జీవితాన్ని గడపొచ్చని కూడా చెప్తా ఉన్నారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం చాలా జాగ్రత్తగా ఒకవైపు ఫీవర్ సర్వే లాంటి కార్యక్రమాలు, ఇంటింటికి మన వైద్య బృందాలు పోయి, ఆశా వర్కర్స్ కానీ హెల్త్ టీమ్స్ కానీ పోయి ఎక్కడికక్కడ నివారణ చర్యలు ఏం తీసుకోవాలి, ఏ రకంగా మెడికల్ కిట్స్ ఇవ్వడం, దాని తర్వాత సామర్థ్యాన్ని పెంచి ఇప్పటికే ఎన్నో రకాల ఆసుపత్రుల ద్వారా వైద్య సదుపాయాలను అందించడం. అందులో భాగంగా టిమ్స్ కూడా ఒకనాడు ఒక స్పోర్ట్స్ హాస్టల్ కోసం కట్టిన బిల్డింగ్ని ఆనాడున్న పరిస్థితుల్లో వెంటనే తీసుకొని ఒక 1200 పడకల ఆసుపత్రిగా దీన్ని మార్చి వెంటనే వినియోగంలో తీసుకొచ్చి దాదాపుగా సంవత్సరం కావస్తూ ఉంది. ఈ సంవత్సర కాలంలో టిమ్స్ కూడా వేలాది మంది పేషెంట్స్కి తమకున్న శక్తి మేరకి శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేసి వారందరినీ కాపాడే ప్రయత్నం కూడా చేసింది. వచ్చే నెల నాకు తెలిసినంతవరకు వారు సంవత్సర కాలం పూర్తవుతుంది. కార్పొరేట్స్ కూడా హైదరాబాద్లో ముఖ్యంగా ఐటీ కంపెనీలు పోయినసారి మొదటి వేవ్ వచ్చినప్పుడు దాదాపు 80 కోట్ల రూపాయలతో మరి తెలంగాణ ప్రభుత్వానికి సహకరించి వివిధ వైద్య పరికరాలు వారు అందించడం జరిగింది. ఈ 2వ వేవ్లో కూడా అదే స్థాయిలో ముందుకొచ్చి ఇప్పుడు ఒక టిమ్స్లోనే దాదాపు 15 కోట్ల రూపాయలతో 150 పడకల్ని వారు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అదే రకంగా ఇంకా చాలా రకాల కార్యక్రమాలు మనకి ఎక్కడ ఏది కావాలన్నా, అది N95 మాస్కులు కావచ్చు, HFNC కావచ్చు, కొన్ని చోట్ల సిటీ స్కానర్స్ కావచ్చు, ఇంకొన్ని చోట్ల ఇతర కావాల్సిన ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ లాంటి పరికరాలు కావచ్చు, లేక ఆక్సిజన్ ప్లాంట్స్ కావచ్చు, కొన్ని చోట్ల ఇంకా స్టాఫింగ్ విషయంలో కావచ్చు, రకరకాలుగా వారు కూడా దోహదపడుతూ ఉన్నారు. వారి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా వారు కూడా ఇతోధికంగా సాయం చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా నేను ముఖ్యంగా గడిచిన సంవత్సరం 3 నెలల కాలంగా ధైర్యంగా పనిచేస్తూ ప్రజల్లో కూడా విశ్వాసాన్ని నింపుతూ మరి ఎప్పటికప్పుడు ప్రజలకి అండగా ఉంటూ భరోసాగా ఉంటూ ఈ మహమ్మారి నుంచి మనం బయటపడేసే ప్రయత్నం చేస్తున్న వైద్య సిబ్బందికి, వారికి సహకరిస్తున్న వైద్య సిబ్బంది అన్నప్పుడు డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ కానీ
వారికి ఇంకా అసిస్ట్ చేసే ఇతర సిబ్బంది, శానిటేషన్ సిబ్బందితో సహా వారందరికీ కూడా ప్రభుత్వ తరపున హృదయపూర్వకంగా ధన్యవాదాలు ముఖ్యంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే టీఆర్ఎస్కు గుడ్ బై చెప్పిన మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ముఖ్యమంత్రి కేసీఆర్పై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో సంఘాలు యూనియన్లే లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. సమ్మెలు చేసిన సమస్యలు పరిష్కారమయ్యే పరిస్థితులు లేవని దుయ్యబట్టారు. రాష్ట్రంలోని ఉద్యమ సంఘాలన్నీ ప్రస్తుతం కల్వకుంట్ల కవిత చేతుల్లో ఉన్నాయని ఆరోపించారు. మంత్రులు డమ్మిలుగా మారారని, ఆర్థిక శాఖ సమీక్షలో ఆర్థిక మంత్రి కూడా ఉండని పరిస్థితి ఉందని తెలిపారు. ఆర్టీసీని నిర్వీర్యం చేయాలని చూస్తున్నారని, బ్రహ్మదేవుడు కూడా ఆర్టీసీని కాపాడలేడని గతంలో కేసీఆర్ చెప్పారని ఈటెల తెలిపారు. ఆర్థిక మంత్రిగా తాను ఉన్నప్పుడు తాను చేసిన సూచనలను కేసీఆర్ పట్టించుకోలేదని అన్నారు. ట్యాక్స్ పే చేసేవారికి రైతు బంధు ఇవ్వద్దని తాను చెప్పానని, అలాంటి వారికి ఇచ్చిన ఉపయోగం ఉండదని తెలిపారు. ఐకేపీ సెంటర్లో ధాన్యం కొనుగోలు చేయాలని చెప్పడం తన తప్ప అని ప్రశ్నించారు. ఉండొద్దని చెప్పి కోరిండు. ఒకవేళ ఉంటే కూడా నా కంట్రోల్లో ఉండాలని కోరుకున్నటువంటి ముఖ్యమంత్రి నేను స్టేట్కి ఒక మాట అడుగుతున్నాను. నేను ఆర్టీసీ కార్మిక సమ్మె చేసిండు. 2 నెలల వరకు కూడా సమస్యను పరిష్కరించకుండా వాళ్ళు బిచ్చమెత్తుకొని కన్నీళ్ళు పెట్టి అనేక మంది చచ్చిపోయింది. వాళ్ళు ఓ అయ్యా మమ్మల్ని ఆదుకో, మమ్మల్ని క్షమించమని చెప్పి కోరిండు. బ్రహ్మదేవుడు కూడా కాపాడలేదని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చింది ముఖ్యమంత్రి గారు. తర్వాత మళ్ళీ సమస్య పరిష్కరించాడు. అంటే తెలంగాణ ఉద్యమం నడిచినాడు, ఆర్టీసీ కార్మికులు అవసరం పడ్డది మాకు. ఆ చైతన్యంతో ముందుకు పోయినాం మనం. కానీ ఇప్పుడు రాష్ట్రం వచ్చిన తర్వాత ఆర్టీసీ చైతన్యం అక్కర లేదు, వాళ్ళు ఉండొద్దని చెప్పి హుకుం జారీ చేస్తారు. ఇవాళ అట్లా టీఎన్జిఓ మొన్నటిదాకా మా పిఆర్సీ అని చెప్పి గోల చేసిండు. చివరికి అది సమస్య పరిష్కరించిండు. సమస్య పరిష్కారమైంది. వాళ్ళ నాడు ఎంత భరోసా ఇచ్చిండో, ఎంత అండగా ఉన్నారో మాకు తెలుసు. అట్లే ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ కూడా అట్లనే ఇవాళ గ్రామాల్లో పనిచేసేటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ కూడా ఇవాళ తీసివేయబడ్డారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేకం ఉన్నాయి. ఇవాళ అన్ని సంఘాలకు హక్కులు లేవు. చివరికి ఏ ఉద్యమ స్ఫూర్తితో అయితే తెలంగాణ సాధించుకున్నామో ఆ ఉద్యమ వేదిక ఇందిరా పార్క్. ఆ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌకరు కూడా ఎత్తేసిన చరిత్ర ఇలా వీళ్ళది. మంత్రులను సీఎం కేసీఆర్ బానిసలుగా చూస్తున్నారని, 19 ఏళ్లుగా టీఆర్ఎస్లో ఉన్న తనను కూడా అగౌరవపరిచారని ముఖ్యమంత్రి కేసీఆర్పై మాజీ మంత్రి ఈటెల రాజేందర్ మండిపడ్డారు. తాను బానిసను కాదని, ఉద్యమ సహచరుడనని ఆయన తెలిపారు. కేసీఆర్ను కలిసేందుకు ప్రగతి భవన్కు వెళ్తే గేటు వద్దే తనను ఆపేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాయావతి, లాలూ ప్రసాద్ యాదవ్ల పార్టీ లాంటిది టీఆర్ఎస్ కాదని, ఎంతోమంది ఉద్యమకారుల త్యాగ ఫలితంతోనే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందనే విషయం గుర్తుంచుకోవాలని తెలిపారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కొనుక్కోవాల్సిన అవసరం టీఆర్ఎస్కు ఏమొచ్చిందని ఈటెల ప్రశ్నించారు. సంక్షేమ పథకాలను తాను ఎన్నడూ వ్యతిరేకించలేదని, అయితే బెంజ్ కార్లలో తిరిగే వారికి కూడా రైతు బంధు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన ఆయన తన నియోజకవర్గ ప్రజలతో చర్చించి భవిష్యత్ కార్యాచరణపై ప్రకటిస్తానని తెలిపారు. తన అనుచరులను కూడా టీఆర్ఎస్ పార్టీ బెదిరించిందని, అయినా వారు ధైర్యంగా నిలబడ్డారని తెలిపారు. తనది నక్సలైట్ ఎజెండా అని సీఎం కేసీఆర్ చెప్పుకుంటారని, కానీ వరవర్రావును జైల్లో పెడితే ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదని ఈటెల విమర్శించారు. సింగరేణి బొగ్గుగని సంఘాన్ని తాను పెట్టిస్తే ఇప్పుడు దాని కవిత నడుపుతున్నారని, ఆర్టీసీ యూనియన్ను తాను హరీష్ రావు పెట్టిస్తే ఇప్పుడు అది కవిత ఆధ్వర్యంలో ఉందని దుయ్యబట్టారు. మీకు వాస్తవంగా నాకు తీసేయడానికి కారణం ఏంటంటే, వీడు చాలా విషయాల మీద అడుగుతున్నాడు, మాట్లాడుతున్నాడు. వీడు కుక్కిన పెయిన్ లెక్క ఉండలేడు. వీడు నేను రేషంగల్ల బిడ్డని కాబట్టే టీఆర్ఎస్ పార్టీలో చేరిన. రేషంగల్ల బిడ్డని కాబట్టే ఆనాడు ముఖ్యమంత్రి నన్ను ఎంత గెలి చేసినా, ఎంత ఇబ్బంది పెట్టినా తట్టుకొని నిలబడ్డా. రేషంగల్ల బిడ్డని కాబట్టే, ధైర్యమైన బిడ్డని కాబట్టే నయం లాంటోడు సంపద అని చెప్పి ఎక్కి నిర్వహించిన సంపద బిడ్డ, కానీ తెలంగాణ జెండాను మాత్రం వదిలిపెట్టని చెప్పినాను. ఇవాళ మీరు ఒక్క మంత్రి పదవి ఇచ్చి నన్ను బానిసలేక బతకమంటే బతుకుతానని సాధ్యమవుతుందా? ఒక్క మంత్రి పదవి ఇచ్చి కోపమైన నరాన్ని కడి చేసినావు, రేషమైన నరాన్ని కడి చేసినావు, పడేడు వాళ్ళ పద్ధతిలో మీరు చేసాం. మేము ఎప్పుడు
ఏదో మీకంటే ఉన్నతంగా అని చెప్పి ఎప్పుడు కోరలే. అది తప్పు ముచ్చట, ఎవరు కోరలే. నేను ఇచ్చిన స్టేట్మెంటు హరీష్ రావు గారు కూడా ఇచ్చిండు. నేను కేటీఆర్ గారి కింద కూడా పనిచేస్తా ఇచ్చింది హరీష్ రావు గారు. నేను కూడా ఇచ్చిన కేటీఆర్ గారు ముఖ్యమంత్రి తప్పేం లేదు, ఎందుకంటే వారసత్వం ఉంది కాబట్టి. కానీ ఇవాళ అడుగుతుంది, ఇక అప్పుడంటేనేమో మీ పార్టీలో ఉన్న కూడా చెప్పండి, ఇవాళ అడుగుతున్నాను. నీది లల్లూ ప్రసాద్ యాదవ్ లెక్క కుటుంబం పెట్టిన పార్టీ కాదు, మాయావతి గారు లెక్క పెట్టిన పార్టీ కాదు, ఇది జయలలిత లెక్క పుట్టిన పార్టీ కాదు. తెలంగాణ ప్రజల కోసం మీరు ఆనాడు, నాకెవరు లేరు ఇక్కడ, నేను నా భార్య మాత్రమే ఉన్నారు, తెలంగాణ ఉద్యమాన్ని సాధించేంత వరకు నిద్రపోను, తప్పు చేస్తే రాళ్లతో కొట్టండి అని చెప్పి మీరు నినాదం ఇచ్చిండ్రు, మీరు నడిపిండ్రు. నాలాంటి వాళ్ళు లక్షల మంది ఈ ఉద్యమాన్ని నడిపి కొన్ని వందల మంది బలిదానం చేస్తే ఈ రాష్ట్రం వచ్చింది. ఇవాళ వందల వేల మంది ఉద్యమకారులు కన్నీళ్లు పెడుతున్నారు. తాను ఆత్మగౌరవాన్ని ఎప్పుడు వదులుకోబోనని స్పష్టం చేస్తూ తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్కు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీనిపై టీఆర్ఎస్ నేతలు మీడియా సమావేశంలో మాట్లాడుతూ మండిపడ్డారు. గతంలో టీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు శాసనసభ పక్ష నేతగాను ఈటలకు అవకాశం దక్కిందని పల్లా రాజేశ్వరరెడ్డి తెలిపారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సార్లు మంత్రిగా అవకాశం ఇచ్చారని ఆయన తెలిపారు. తెలంగాణలో ఏ పథకం తీసుకురావాలని చూసినా ఈటల రాజేందర్కు ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పేవారని, అందులో ఏమైనా అభ్యంతరాలుంటే తెలపాలని కోరేవారని అన్నారు. ఈటలను పార్టీ ఎంతగానో గౌరవించిందని ఆయన తెలిపారు. ప్రగతి భవన్లోకి రానివ్వలేదని ఈటలు చెబుతున్నారని, అందులోకి రానికపోతే మరి అప్పుడే ఎందుకు రాజీనామా చేయలేదని ఆయన ప్రశ్నించారు. టీఆర్ఎస్ నుంచి బయటకు వెళ్తూ విమర్శలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కేసీఆర్పై ఎన్నో అసత్య ప్రచారాలకు తెరదీశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా అవకాశం ఇచ్చారు. అంతకుముందు కరీంనగర్ జిల్లా అధ్యక్షునిగా, ఆ తర్వాత పొలిట్ బ్యూరో సభ్యునిగా, పార్టీ జనరల్ సెక్రటరీగా, పార్టీ లెజిస్లేచర్ పార్టీ నాయకునిగా, ఇవాళ కేసీఆర్ గారి తర్వాత అన్ని పదవులని ఈ పార్టీలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ పొందింది ఇలా రాజేందర్ గారు. ఈరోజు ఏం మాట్లాడుతున్నారు? నాకు 2016లో నన్ను ఒక రోజు ప్రగతి భవన్కి రానివ్వలేదు. నిజంగా నువ్వు ఆత్మగౌరవాన్ని భావిస్తే, నువ్వు అవమానమని భావిస్తే ఆనాడే నువ్వు రాజీనామా ఎందుకు చేయలేదని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అనేక ఇతర అంశాలు, సంబంధం లేని అంశాల మీద ఇవాళ నీవు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి ఆత్మగౌరవం అనే పేరు మీద వస్తున్నారు. ఇవాళ మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఈ పార్టీలో నీకంటే ఎక్కువగా 6 సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి, మంత్రి పదవులు ఇచ్చి, ఇన్ని పదవులు ఇచ్చి ఇంత గౌరవం దొక్కింది మరెవరికన్నా ఉందా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఆత్మగౌరవం అంటే నువ్వు భావిస్తున్నట్టు నిజంగానే ఈ బడుగు బలహీన వర్గాల మీద నీకు ప్రేమ ఉన్నట్లయితే, ఆ బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన భూమిని నువ్వు ఎట్లా కొంటావు? చట్ట వ్యతిరేకమైన దేవాదాయ భూములను ఎట్లా కొంటావు? నీకు ఆస్తుల మీద గౌరవమా, ఆత్మ మీద గౌరవం అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఒక మంత్రి మీద ఒక అనామకుడు ఇచ్చిన ఒక కంప్లైంట్ మీద ఎట్లా చర్య తీసుకుంటారని, అదే ఈ ప్రజాస్వామ్యం యొక్క గొప్ప సంప్రదాయం. మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ 28వ డివిజన్ కార్పొరేటర్ అరుణ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో విద్యాశాఖ మంత్రి సవితా ఇంద్రారెడ్డి పలు కాలనీలలో సుమారు 36 లక్షలతో ఓపెన్ జిమ్లు మరియు పార్క్ అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం వరద నీటి పైప్ లైన్, కమ్యూనిటీ హాల్ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మీర్పేట్ పెద్ద చెరువు కట్టకు దిగువన నూతనంగా నిర్మించిన పంచముఖి ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ పూజలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ మేయర్ దుర్గాదీప్ లాల్ చౌహాన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి, కార్పొరేషన్ కార్పొరేటర్లు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కాలనీవాసులు పాల్గొన్నారు. చేస్తున్న సందర్భంలో కూడా ప్రజలను ఒక సైడ్ కాపాడుకుంటూనే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని ఎక్కడ ఆటంకం కలగొద్దనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం. దాంట్లో భాగంగా ఈరోజు అరుణ ప్రభాకర్ రెడ్డి వార్డులో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఫౌండేషన్స్ ఇనాగ్రేషన్స్ చేయడం జరిగింది. దాదాపు 35 లక్షలకు సంబంధించి ఫౌండేషన్స్ ఇనాగ్రేషన్స్ ఈరోజు చేసుకుంటా ఉన్నాం. దాంట్లో ప్రధానంగా ఓపెన్ జిమ్ అనేది ఏదైతే ఉందో, నిజంగా దాన్ని వేయడం వల్ల కాలనీ వాసులందరికీ కూడా, ప్రజలందరికీ కూడా దానివల్ల
ఆరోగ్యాల మీద కాపాడుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. అలాంటి ఓపెన్ జిమ్స్ అనేది మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నాయి. ఒక మంచి ఆలోచనతో కేటీఆర్ గారు, మున్సిపల్ శాఖ మంత్రి గారు జిహెచ్ఎంసీ ఏరియాలో, మున్సిపల్ ఏరియాలలో ఓపెన్ జిమ్ కాన్సెప్ట్ తీసుకురావడం జరిగింది. దీనివల్ల ప్రజలందరూ కూడా దాన్ని ఆహ్వానిస్తూ దాన్ని ఉపయోగించుకుంటూ మంచి పని చేసామనే ఆలోచన ప్రజలు వ్యక్తపరుస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ, ఏదైనా కూడా వర్షాకాలం వస్తూ ఉంది, దానికి సంబంధించి ఏ వార్డులో ఉన్న కార్పొరేటర్లు ఆ వార్డులో దయచేసి అలర్ట్గా ఉండి ప్రజలకు ఇబ్బంది కాకుండా చూసుకోవాలని విజ్ఞప్తి చేస్తాం. 137 డివిజన్ పరిధిలోని దీన్ దయాల్ నగర్ మరియు చంద్రగిరి కాలనీ ఏరియాలో 1,40,00,000తో అండర్ గ్రౌండ్ బాక్స్ డ్రైన్ పనులకు ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కార్పొరేటర్ రాజ్యలక్ష్మితో కలిసి ప్రారంభించారు. అనంతరం దీన్ దయాల్ నగర్ కమ్యూనిటీ హాల్లో అదనపు గదిని వారు ప్రారంభించారు. సోమయ్య ఎన్క్లేవ్లో డ్రైనేజ్ సమస్య పరిష్కరించాలని కాలనీ వాసులు ఎమ్మెల్యేకు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బద్దం పరశురాం రెడ్డి, పిట్ల శ్రీనివాస్, సతీష్ కుమార్, రాము యాదవ్, గుండా నిరంజన్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా 2 ఉత్తమ సేవా పురస్కారాలతో పాటు 33 సేవా పథకం అవార్డులు రాచకొండ పోలీసులు పొందారని సిపి మహేష్ బాబు తెలిపారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పోలీస్ పథకాలు అందుకున్న పోలీస్ అధికారులకు రాచకొండ పోలీస్ కమిషనరేట్లో సత్కార కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ అవార్డు గ్రహీతలందరినీ అభినందించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ సుధీర్ బాబు పాల్గొని అవార్డు గ్రహీతలను అభినందించారు. డీసీపీ మల్కాజ్గిరి రక్షితామూర్తి, డీసీపీ అడిషనల్ శిల్పవల్లి, అడిషనల్ డీసీపీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 35కి ఈ రివార్డ్ రావడం జరిగింది. నేను అనుకున్నా ఈ మన లాస్ట్ 5 ఇయర్స్లో మన కమిషనరేట్లో అంత పెద్ద రివార్డ్ రావడం ఇది మొదటిసారి కావచ్చు. జనరలీ నేను గతంలో కూడా చూసాను, అది మ్యాక్సిమం 10-12 ఆ రివార్డ్స్ అది సంఖ్య. బట్ ఈ అంతా ఒకే సమయంలో 35కి ఇది చాలా అదృష్టం. దాంట్లో మళ్ళా ఏఆర్లు 16 మంది గుడ్ పర్ఫార్మెన్స్ బై ఆల్ ఆఫ్ యూ. ఇప్పుడు అడిషనల్ చీఫ్ గారు చెప్పారు అవార్డ్స్ ఎట్లా వచ్చినాయి, అది క్రైటీరియా ఉంది దానికి. ఆ క్రైటీరియాని లాస్ట్ 2 ఇయర్స్లో మీరు చేసిన పని, ఈ 17 వర్టికల్స్ని బట్టి దాంట్లో మీరు ఏ వర్టికల్లో ఏ పని చేశారు, దాంట్లో మంచి పని చేసిన అది గుర్తింపు బేసిక్లీ. తర్వాత మీ రికార్డ్, క్లీన్ రికార్డ్, ఎలాంటి సస్పెన్షన్, ఎలాంటి పనిష్మెంట్, తర్వాత ఏసీఆర్ కూడా క్లీన్గా ఉన్నాయి, ఎవరికి ఏం పనిష్మెంట్ లేవు, ఏసీఆర్లో ఏమైనా అడ్వాన్స్ రిమార్క్స్ లేవు. అదన్నీ చూసి కమిటీ అది ప్రాపర్గా అది సెలెక్ట్ చేయడం జరిగింది. లాక్డౌన్లో ఉపాధి కోల్పోయి పనులు లేక ఇబ్బంది పడుతున్న కూలీలకు, పారిశుద్ధ కార్మికులకు మరియు యాచకులకు సామాజిక సేవకురాలు సర్వింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ కోనేటి శ్వేతశ్రీ ఆధ్వర్యంలో గత సంవత్సరం లాక్డౌన్ నుండి ప్రతిరోజు సుమారు 300 మందికి ఆహార ప్యాకెట్లను పంపిణీ చేస్తున్నారు. తన సొంత ఖర్చులతో గత సంవత్సర కాలంగా తాను పేదలకు ఆహారాన్ని పంపిణీ చేయడం విశేషం. డివిజన్లోని పాత పర్వతపురం నుంచి రామ్నగర్ కాలనీ వరకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పైప్లైన్ పనులకు స్థానిక మేయర్ జక్కా వెంకటరెడ్డి, డిప్యూటీ మేయర్ కుర్రా శివకుమార్ గౌడ్, స్థానిక కార్పొరేటర్ బొడిగె స్వాతి కృష్ణ గౌడ్తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ కమిషనర్ శ్రీనివాస్, డివిజన్ అధ్యక్షులు గుండాల అశోక్ రెడ్డి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సత్తిరెడ్డి, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. మా డివిజన్లో చిన్న కత్వ, నారాయణ కత్వ గత సంవత్సరం కురిసిన వర్ష బీభత్సానికి పూర్తిగా వ్యర్థ పదార్థాలతో, చెత్త చెదారంతో పూర్తిగా నిండిపోయింది. ఇప్పుడు రాబోయే వర్షాకాలంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా, చుట్టుపక్కల ఉన్న కాలనీలకు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా నాలను మొత్తము క్లీన్ చేయడం జరుగుతుంది. మా మేయర్ ఇదే విషయం మా మేయర్ గారు, డిప్యూటీ మేయర్, కమిషనర్ గారికి దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు వెంటనే స్పందించి మా కోరిక మేరకు ఇవాళ 4 రోజుల నుంచి కూడా ఇటాచీతో క్లీన్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా ఏంటంటే రాబోయే వర్షాకాలంలో ఎటువంటి ఇబ్బంది, వర్షం నిల్వ లేకుండా ఉండే ప్రాబ్లం సాల్వ్ అవుతుందని కోరికతో పనిచేస్తున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరును రెవెన్యూ డివిజన్గా చేయబోతున్నట్లు
ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే గొంగుడి సునీతా మహేందర్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు ఆలేరు ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. యాదగిరిగుట్ట, రాజపేట, ఆలేరు, మోటకొండూరు, గుండాల ఈ 5 మండలాలను కలుపుకొని రెవెన్యూ డివిజన్గా త్వరలోనే ప్రభుత్వ పరంగా ఉత్తర్వులు వస్తాయని తెలిపారు. ఈ ప్రాంతం టూరిజం హబ్గా మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్రెస్ మీట్లో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రవీందర్ గౌడ్, చైర్మన్ నాగరాజు, మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య, యాదగిరిగుట్ట, మోటకొండూరు జెడ్పీటీసీలు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా కొత్త రెవెన్యూ డివిజన్ వస్తేనే ఈ ప్రాంతానికి ఇంకా ఎక్కువ వెసులుబాటు ఉంటుందనే అంశాన్ని 4 సంవత్సరాల క్రితం, అంటే కొత్త గ్రామ పంచాయతీలు, కొత్త మండలాలు, కొత్త జిల్లాలు ఏర్పాటైనప్పుడు ఈ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఆ తర్వాత క్రమంలో ముఖ్యమంత్రి గారు చేస్తానన్నారు కానీ వెసులుబాటు కాలేదు, చేయలేకపోయినారు. ఆ తర్వాత కూడా మరి వరుసగా నేను రిమైండ్ చేస్తూ వచ్చాను. లాస్ట్ ఇయర్ వారికి వినతి పత్రం ద్వారా ఇస్తూ జియోగ్రఫికల్గా ఇది ఏ విధంగా రీజనబుల్గా అడుగుతున్నాం అనేది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. వారు నేను ఇచ్చిన వినతి పత్రాన్ని తీసుకుని వెంటనే సిఎస్ గారికి ఆదేశాలు ఇచ్చారు. ఇది ఫీజిబిలిటీ రిపోర్టు, రీజనబుల్ రిపోర్ట్ తెప్పించుకొని ఏమాత్రం సహేతుకంగా ఉన్నా చేద్దాం ఇది అని చెప్పారు. సో చీఫ్ సెక్రటరీ గారు మన జిల్లా కలెక్టర్కి నా లెటర్ కాపీని పంపిస్తూ వారు ఒక లెటర్ పెట్టారు. దాంట్లో చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ రిక్వెస్ట్ అనేది ఏ విధంగా అవకాశం ఉంది, దీనికి రిపోర్ట్ పంపించండి అని చెప్పేసి కలెక్టర్ గారికి లెటర్ పంపించడం జరిగింది. సో కలెక్టర్ గారు కూడా సరే వారికున్న సమయాన్ని బట్టి, వారికున్న ఇబ్బందులను బట్టి ఇక్కడి నుంచి పంపించే క్రమంలో కొంత జాప్యం జరిగినప్పటికీ కూడా మొత్తానికి రీసెంట్గానే నేను వారు ఎంబడి పడితే పాపం వారికున్న ఇబ్బందులు వారికి ఉంటాయి. సో 2 మే నాడు వారు మరి పంపించడం జరిగింది. జిల్లా సిఎస్ గారికి లెటర్ పంపించడం జరిగింది. మనం అడిగిన రిక్వెస్ట్ ఏదైతే ఉందో కొత్త రెవెన్యూ డివిజన్ ఆలేరుని చేయాలని ఏదైతే రిక్వెస్ట్ ఉందో అది వాస్తవికంగా అవసరం అని చెప్పి వారు సానుకూలమైనటువంటి మరి సందేశాన్ని అక్కడికి పంపించడం జరిగింది. తొందరలోనే మనకు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు అవుతుంది. కాకపోతే ఏంటంటే అకాల వర్షాలతో అన్నదాతల ధాన్యం తడిచి ఆందోళన చెందుతుంటే ఒక్క టీఆర్ఎస్ నాయకులు కూడా రైతుల పక్షాన మాట్లాడడం లేదని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు కంఠారెడ్డి తిరుపతి రెడ్డి విమర్శించారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలోని మిర్జాపల్లి, కొండాపూర్ గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను కాంగ్రెస్ నాయకులు దుబ్బాక ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పోతురాజు, రమణ, సుప్రభాతరావు, రమేష్ రెడ్డిలు అకాల వర్షం కురిసిన కొనుగోలు కేంద్రాల వద్ద తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. నెల రోజులుగా ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్న అధికారులు స్పందించకపోవడంతో వర్షానికి ధాన్యం తడిసిపోయిందని రైతులు కాంగ్రెస్ నాయకుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే టీఆర్ఎస్ నాయకులు రైతులపై ప్రేమ చూపిస్తారని, నేడు అన్నదాతలు ధాన్యం కొనుగోలు జరగక ఆందోళన చెందుతుంటే ఒక్క టీఆర్ఎస్ నాయకుడు కూడా వారిని పరామర్శించడం లేదని, తడిసిన ప్రతి గింజను కొనుగోలు చేయాలని, అలా చేయని పక్షంలో ధర్నాలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకులు హెచ్చరించారు. పంజాబ్ కంటే ఎక్కువ కూడా మా దగ్గర పండింది అని తెలంగాణలో ఎంతో గొప్పలు చెప్పుకునే ముఖ్యమంత్రి గారు, వాళ్ళ మంత్రులు, వాళ్ళందరూ కలిసి వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతుల బాధలు చూడాలి. ఇవాళ అకాల వర్షాలు పడ్డాయి, ఋతుపవనాలు కూడా వచ్చినాయి. ముందు వడ్లు తీసుకోవాలన్న ఇంగిత జ్ఞానం కూడా వాళ్ళకి లేదు. ఇవాళ మేము 4-5 గ్రామాలు తిరిగినాం. చాలా గ్రామాల రైతులు ఒకటే చెప్తా ఉన్నారు, నెల రోజులు, 30 రోజులు, 35 రోజులు, 40 రోజులు అయితే కొనే నాదుడు లేడు. ఇలా 6 కాలం కష్టపడి ఒడ్లు పట్టించిన రైతన్నలు రోడ్డెక్కి మా ఒడ్లు కొనండి మొర్రు అని ప్రాధేయపడవలసిన పరిస్థితి ఏర్పడ్డది. గంజి బ్యాగులు ఉంటే లారీలు రావు, లారీలు ఉంటే అమాలీలు ఉండరు, వీళ్ళిద్దరు ఉంటే రైస్ మిల్లులు కాల్ చేసుకోరు. ఇవాళ ఒడ్లు పట్టించిన కొంతమంది సోదరి మళ్ళా వాళ్ళ బాధలు చూస్తుంటే కడుపు తరకపోతా ఉన్నది. అయ్యా 6 కాలం వాళ్ళు కష్టపడి పండించిన ఒడ్లు మీరు కొనలేకపోతే మీ ప్రభుత్వం ఎందుకు, మీ యంత్రాంగం ఎందుకు? మీ సీఎం గారికి అగ్రికల్చర్ మినిస్టర్కి సంబంధం లేదు, అగ్రికల్చర్ మినిస్టర్కు వాళ్ళ డిపార్ట్మెంట్లకు అవగాహన లేదు, వాళ్ళకు జేసీ గారు కానీ, కలెక్టర్ కానీ, ఐకేపీ సెంటర్లకు కానీ వాళ్ళ కమ్యూనికేట్ లేక, వాళ్ళకు నాలెడ్జ్ లేక ఇవాళ మనకి ఎంత కొనలేకపోతున్నారు. మన రాష్ట్రంలో ఎన్ని లక్షల ఎకరాల పంటేసారు, ఎంత ప్రొక్యూర్మెంట్ వచ్చింది, ఎంత హీల్డింగ్ వచ్చింది, దాని తగ్గ బందోబస్తు మీరు ముందుగా చూసుకోవాల్సిన అవసరం ప్రభుత్వం మీద లేదా? దేశంలో నిన్న 1,32,364 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. వాటి ప్రకారం నిన్న 2,07,071 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,85,74,350కి చేరింది.
మరో 2,713 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 3,40,702కు పెరిగింది. ఇక దేశంలో కరోనా నుంచి ఇప్పటి వరకు 2,65,97,655 మంది కోలుకున్నారు. 16,35,993 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోమ్ క్వారంటైన్లలో చికిత్స అందుతోంది. దేశవ్యాప్తంగా 22,41,09,448 మందికి వ్యాక్సిన్లు వేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టిమ్స్లో 150 ఐసీయూ బెడ్లను ప్రారంభించిన మంత్రి కె తారక రామారావు. నేను మీకు బానిసను కాదు, ఉద్యమ సహచరుని అంటూ కేసీఆర్పై ఈటల ఫైర్. ఈటలను పార్టీ ఎంతగానో గౌరవించింది, కానీ కేసీఆర్పై అసత్య ప్రచారాలకు తెరదీశారన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి. దేశంలో తగ్గుముఖం పడుతున్న కరోనా కేసులు. నిన్న కొత్తగా 1,32,364 కొత్త కేసులు నమోదు. రాష్ట్రంలో రాగల 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం వెల్లడించిన హైదరాబాద్ వాతావరణ శాఖ. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ మా తెలంగాణ.